ఇదొక అభియోగం పెట్టి వాంటెడ్గా అరెస్ట్ చేశారు. అంటే వంశీ గారికి తెలుసండి, ఎందుకంటే ఆయన ఆ లాయర్ల యొక్క సలహాలు సూచనలు తీసుకొని మరి ఆయనకి బెయిల్ తెచ్చుకున్నారు. ముందస్తు బెయిల్ తెచ్చుకున్న తర్వాత మరి వీళ్ళు ఏం చేయలేని ఒక కిడ్నాప్ ఆలోచన కూడా ఆ సలహాలు వచ్చింది. సూచనలు తీసుకునే చేయించారా కిడ్నాప్ కూడా? సార్ కిడ్నాప్ ఎవరు చేయించారో ఎవరు చేశారో ఏమంటే అది తీసుకొచ్చిన 5గురు వంశీ గారు అనుచరులండి, అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అది కాదు, అది మీరు ఫుటేజ్ చూశారు, ఆ కారు నెంబర్ కూడా చౌదరి గారు చెప్పారు, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. వాళ్ళ 5గురు వంశీ గారు అనుచరులు. సార్ వినండి సార్, కిడ్నాప్ చేసింది నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క మనుషులు. ఇది ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఎందుకంటే ఇలాగే ఇరికించాలి, వంశీ గారిని వదిలే ప్రసక్తి లేదు, ఆయన టార్గెట్ చేయాలని ఒక విధానంతో వీళ్ళే కట్టుకథలు అంటూ ఉన్నారు. ఒక స్టోరీ రాసుకున్నారు, ఆ స్టోరీని అమలుపరుస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ వంశీ గారు ఎక్కడ కూడా కేసును విత్డ్రాల్ చేసుకున్నంత అవసరం అయితే వంశీ గారికి లేదు. ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏమని, 20,000 రూపాయల కోసం ఆయన్ని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏముంది, మా మీద ఆయన కేసు పెట్టవలసిన అవసరం ఏముంది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు డీజీపీతో మాట్లాడి వాళ్ళు చేసినటువంటి ప్లాన్లో వేసినటువంటి స్కెచ్లో మరి హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చి 14 రోజులు రిమాండ్ పెట్టారు. 60 సీసీ కెమెరాలు, అంటే వంశీ గారు ఏం చేస్తారని 60 సీసీ కెమెరాలు మరి తన చుట్టూ ఉంచారంటే ఆయన ఏమైనా అంతర్జాతీయ ఉగ్రవాద, ఆయన ఏమైనా తీవ్రవాద, ఆయన ఏమైనా అబద్ధ పాకిస్తాన్ నుంచి ఊడొచ్చినటువంటి తీవ్రవాద, నాకు అర్థం కాదు. ఎందుకని అంత బలంగా అంటే ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి లోపలేశారే, ఆయన ఏమైనా తీవ్రవాద, ఉగ్రవాద, పాకిస్తాన్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారికి పాకిస్తాన్తో ఈ కర్మ, ఉగ్రవాద సంస్థలకు ఉన్నటువంటి అన్ని ఒక్క దేశాలతో ఆయనకి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నారా లోకేష్ గారికి మాట్లాడేదానికి ఏమైనా అర్థం బద్దం ఉందా? పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో జనవాణి చేయనివ్వలేదు, మరి అవేమి కనిపించలేదు అనుకుంటా. చౌదరి గారు ఒక నిమిషం ఆగండి, ఆయన ఏం చెప్తారు ఇందో ఆగండి, ఒక నిమిషం ఆగండి. చౌదరి గారు ఆయన ఏం చెప్తాడు ఇందో మాట్లాడండి సార్. శ్రీనివాస్ చౌదరి గారు నన్ను మాట్లాడి, ఉగ్రవాదులతో మాకే సంబంధాలు ఉన్నాయి, మమ్మల్ని ఉపయోగించినప్పుడు చెప్పాలి కదా. సంబంధాలు ఎందుకుండవు? దేనికోసం సంబంధాలు ఉండవు? చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసులో అరెస్ట్ చేశారు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు. వాళ్ళతో మీకు సంబంధాలు ఉన్నాయంటే ఏమో ఇంటర్నల్ గా మావోయిస్టులతో సంబంధాలు మీరు పెట్టుకోలేదా? అలిపూర్లో జరిగిన సంఘటన చంద్రబాబు నాయుడు గారు కావాలని చేయించుకోలేదా? మీరు చరిత్రలోకి వెళ్ళమాకండి. లక్ష్మణరావు గారు సబ్జెక్ట్ లోకి రండి. మీరు ఏంటంటే ఏదో దీనికి అర్జెంటుగా అటెన్షన్ డ్రా చేయడం కోసం అని అక్కర్లేని మాటలు మాట్లాడద్దు. లక్ష్మణరావు గారు బీ సెన్సిబుల్ అండి. మాట్లాడేప్పుడు చంద్రబాబు గారికి ఉగ్రవాదికి సంబంధం ఏంటండి? నేను ఒకటే చెప్తున్నాను సార్, మీరు ఇక్కడ ఒక నిమిషం చౌదరి గారు, ఒక నిమిషం చౌదరి గారు ఆగండి. వినండి సార్, ఇక్కడ జరిగింది ఏంటంటే మీరు దాన్ని మాట్లాడుతూ ఉన్నారు. పెన్ డ్రైవ్లో ఏమున్నాయి, అసలు ఆ ఫోన్లో ఏమున్నాయి, ఏం డేటా ఉందని. వల్లభనేని వంశీ గారి యొక్క ఫోన్లో చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర ఉంది, నారా లోకేష్ గారు రహస్య వీడియోలు ఉన్నాయి, నారా లోకేష్ గారు వెళ్ళినటువంటి హోటల్లో జరిపినటువంటి తతంగం వీడియోలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఏంటి ఇప్పుడు ఏంటన్నా నాకు అర్థం కావట్లా. మీరేమో ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి బంధించి ఆయన మీద లేనిపోయినటువంటి ఆరోపణలు క్రియేట్ చేసి ఇదిగా నన్ను అంటూ ఉన్నారంటే, సార్ వల్లభనేని వంశీ గారి గురించి నేను తెలుసుకునేది ఏంటంటే, నేను 2007 నుంచి కూడా విజయవాడలో నేను బీటెక్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గన్నవరం పొట్టుమారు తేలపురంలో నేను ఒక ఇంజనీర్ కళాశాలలో చదివినప్పుడు ఆ యొక్క ఊర్లో నేను ప్రతి గ్రామంలో ఆ రోజున మేము మా ఫ్రెండ్స్ అందరు తిరిగినప్పుడు ప్రతి ఇంటికి కూడా ఎక్కడికి వెళ్ళా దేవుడి పటంకి ఎలాగైతే దేవుడి ఫోటోలు ఉంటాయి